ఇలా ఉన్న నేను జస్ట్ 30 డేస్‌లోనే ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఏ డైట్‌ని ఫాలో అయ్యా. వీడియోనైతే లాస్ట్ దాకా చూసేయండి చెప్తా. నేను ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వక ముందు ఒక 4-5 ఇయర్స్ నుంచే కన్సిస్టెంట్‌గా జిమ్‌కెళ్ళి వర్కౌట్స్ అయితే చేస్తున్నా. నా బాడీ ఫ్యాట్ కొంచెం తగ్గిద్దామని కట్ అయితే ఒక 30 డేస్ బ్యాక్ స్టార్ట్ చేశా. నేను ఈ 30 డేస్ ఏ డైట్ ఫాలో అయ్యా, ఎన్ని క్యాలరీస్ తిన్నానో తెలియడానికి అకౌంట్‌ని అయితే ఫాలో కొట్టేసి డిస్క్రిప్షన్ అయితే చెక్అవుట్ చేశా. ఈ డైట్స్ విషయానికొస్తే చాలామంది ఫ్యాట్ లాస్ అవ్వాలని లో కార్బ్ డైట్ అని, ఓమాడ్ డైట్ అని, వాటర్ ఫాస్టింగ్ అని, లిక్విడ్ ఫాస్టింగ్ అని, మళ్ళీ ప్రెప్ సిరీస్‌లో చూసి ఈ పీక్ వీక్‌లో ఫాలో అయ్యే డైట్‌ని మనం కూడా ఫాలో అవుతే అలా ఫ్యాట్ లాస్ అయిపోయి బాడీ వచ్చేసిద్ది అనుకుంటే అలా అస్సలవ్వదు. డైట్ ప్లాన్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉండిద్ది. ఒక పర్సన్‌కి ఉన్న డైలీ యాక్టివిటీ లెవెల్స్, వాళ్ళ మెటబాలిజం, వాళ్ళ ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళ గోల్స్, వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్ అండ్ ఆల్సో వాళ్ళకున్న హెల్త్ కండిషన్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద మనం తీసుకుంటే డైట్ ప్లాన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అలా అని లో క్యాలరీ అండ్ లో కార్బ్ డైట్లు ఫాలో అయ్యి, ఫ్యాన్సీ డైట్లు ఫాలో అయ్యి ఫ్యాట్ లాస్ అయిపోతాం, బాడీ వచ్చేసిద్దంటే అలా అస్సలు అవ్వదు.